సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం జ్వాలలు కురిపిస్తున్నారు. ఖబర్దార్ బాల్క సుమన్ అంటూ హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా నుంచి సుమన్ శవయాత్ర చేసి బెల్లంపల్లి చౌరస్తా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునేది లేదని తమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాలో తిరగనివ్వమని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. బాల్క సుమన్ చేసిన అక్రమాలు అన్యాయాలు వెలికితీస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అతన్ని పట్టుకొని ఇష్టారాష్ట్రంగా నానా మాటలు పడుతూ చెప్పుతోటి కొడతాని చెప్పు తీయడం జరిగింది. బాల్క సుమన్ ఖబర్దార్, నీకు సిగ్గు మానం ఉందా? నువ్వు కేసీఆర్ నీకు నేర్పిన నీతి అదేనా? నీకు కుసంస్కారం నీకు సంస్కారం నేర్పిన నీతి అదేనా అని అడుగుతున్నాం. నువ్వు ఒక్కసారి నీకు సిగ్గు మానం ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ చెప్పు దెబ్బలు నీ పక్కకున్న మాజీ శాసనసభలను కొట్టాలి. వాళ్ళు నవ్వుతారు చెప్పు తిస్తే, ఎందుకంటే నీ నాయకత్వంలో ఓడిపోయినరు. వాళ్ళను కొట్టాలి, నీకు నువ్వు కొట్టుకోవాలి. సిగ్గు లేకుండా జిల్లా యొక్క అధ్యక్షుడు అయి ఉండి ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలే. నీది ఏ జిల్లా? నువ్వు ఏ జిల్లా నుంచి ఎక్కడే అచ్చి పెద్దరిగా చెప్తున్నావు? టీఆర్ఎస్ నాయకులారా, మాజీ శాసనసభ్యులారా, మీకు సిగ్గు మానం ఉంటే ఒక్కసారి ఆలోచించండి. వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ మీ పైన పెద్దరికం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు సిగ్గు లేకుండా ఎన్నుకుంటూ చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షత వహించే అభ్యర్థులు కానీ అధ్యక్షత వహించే నాయకత్వం కానీ నాయకులు కానీ మీకు లేరా? మీరు సిగ్గు లేకుండా వారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. మీకు సిగ్గు లేకుండా ఇంకొకసారి కూడా ఆయన జిల్లా అధ్యక్షుడు ఉంటే వాడలో ఒక సర్పంచ్ కాదు కదా, వాడు నెంబర్ కూడా గెలవలేరు, ఎంపీ సీటు ఎట్లా గెలవలేరు? ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు నడగా చెప్తాడు బాల్క సుమన్ యొక్క నీతి ఏంది, ఆయన యొక్క బుద్ధి ఏంది, ఆయన ఎంత వరస్ట్ కాడో ఎవరైనా చెప్తారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. బాల్క సుమన్, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి ఈరోజు చెప్పులు కొనుక్కోవడానికి కూడా నీకు గతి లేకుంటే మంచిర్యాల ఉన్న నాయకులు నీకు చెప్పులు కొనిచ్చిర్రు. ఈరోజు నువ్వు మంచిర్యాల మీటింగ్ పెట్టి చెప్పులు చూపిస్తావా? ఖబర్దార్ బాల్క సుమన్, ఈరోజు నిన్ను తరిమి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. రేవంత్ రెడ్డి నువ్వు అంటే ఊరుకునేది లేదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించారు. అందుకే ఈరోజు అధికారంలో ఉన్నాం. నిన్ను నీ కేసీఆర్ను ప్రజలు కర్రగాతి వార్త పెట్టారు కాబట్టి ఈరోజు మీరు అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోయిన విచక్షణతో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకొకసారి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు పెద్ద ఎత్తున మా పెద్దలు మంత్రిల శాసనసభలు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ సూర్యకమ్మ గారి నాయకత్వంలో బాల్క సుమన్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాల్క సుమన్ యొక్క దిష్టిబొమ్మ కూడా కాల్పడం జరిగింది. ఈరోజు నువ్వు గుర్తుంచుకో, ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా కూడా ఏడ కనబడ్డా కూడా ఒక్కసారి మా రేవంత్ రెడ్డి నిన్ను తరిమి కొట్టమని చెప్తే మా కార్యకర్తలు కూడా నిన్ను బట్టలు ఇప్పి తెలంగాణ రాష్ట్రం బార్డర్ దరదాకా తరిమి కొడతామని చెప్తున్నా. ఈ కాలం నుంచి ఎవడైనా సరే టీఆర్ఎస్ నాయకుడే కానీ బాల్క సుమనే కానీ ఇంకెవడైనా సరే ముఖ్యమంత్రి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. పోలింగ్ మేరలు దాటి తరిమి కొడతామని తెలియజేస్తూ